సో ఈ వీడియో ఏంటంటే కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ గురించే మాట్లాడతాను. ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడట్లేదు అండ్ ఎవరిని నేను హర్ట్ చేయాలని చెప్పేసి నేనైతే అంటే ఎవరిని తక్కువ చేసి అనేది నేను మాట్లాడట్లేదు. ఇది ప్యూర్లీ బేస్డ్ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి. సో ఫ్లడ్స్కి రాకముందు అంటే జనరల్గా మనం ఎవరైనా మనం ప్రాపర్టీస్ కొంటూ ఉంటాము, అమ్ముతూ ఉంటాము. సో ఇవి జరుగుతూ ఉంటాయి కదా. మనం ప్రాపర్టీ కొన్నప్పుడు కానీ అంటే హౌసెస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నప్పుడు కానీ చాలామంది ఏంటంటే మనం ర్యాండమ్గా చేసేస్తాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చెప్తున్నా అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను ప్లానర్గా 2 years నేను మన తెలంగాణలో కూడా అంటే నేను ప్లానర్గా చేశాను. నా ఎక్స్పీరియన్స్ అంటే మన దగ్గర ఉన్న టౌన్ ప్లానర్స్ నేను అన్నట్లే కొంతమంది ఎలా ఉంటారంటే సో ఎవరైతే మనము కొంత బ్రైబ్ ఇస్తే మనము అంటే లంచం ఇస్తే కొంతమంది అన్నట్టు చూడన్నట్టు పర్మిషన్ ఇచ్చేస్తారు. సో ఆ పర్మిషన్ ఇచ్చేయడం వల్ల ఏంటంటే మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటాం అయిపోతుంది. సో తన సర్వీస్ అయిపోతుంది, వేరే తను వస్తారు, వేరే గవర్నమెంట్ వస్తుంది. ఆ గవర్నమెంట్ వచ్చినాక ఏంటంటే ఇది ఇల్లీగల్గా ఉంది అని చెప్పేసి అంటున్నాం. సో మై బిగ్గెస్ట్ క్వశ్చన్ ఈజ్ సో పర్మిషన్ ఇచ్చింది అధికారులే కదా. సో అధికారులు పర్మిషన్ ఇచ్చినప్పుడు అంటే ఆ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేసి అంటే అటు ఆ ప్లానర్లు కానీ ఆ ఇంజనీర్లు కానీ ఏం చేస్తారు అప్పుడు ఆ టైంలో అంటే ఎవరు పట్టించుకోరు. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ కూలగొడతాం అది అని చెప్పేసి కొన్ని రోజులు ఇలా జరుగుతుంది. సో నేనేమంటున్నా అంటే సో ఇప్పుడు ప్రజెంట్ నేను యూఎస్ఏలో ఇది చేస్తున్నా కాబట్టి ఇక్కడ సిస్టమ్ ఎలా ఉందంటే ఎవ్రీథింగ్ నామ్స్ రూల్స్ ప్రకారమే అంటే ఏ డిజైన్ ఉన్నా, ఏ పర్మిషన్ ఉన్నా, ఏ కన్స్ట్రక్షన్స్ ఉన్నా రూల్ ప్రకారం జరుగుతుంది. కానీ మన ఇండియాలో ఎందుకు అలా జరగట్లేదో నాకైతే అర్థం కావట్లేదు. అంతెందుకు నేను పని చేసినప్పుడే నేను ఏదైనా పర్మిషన్ పంపించినప్పుడే చాలామంది నన్ను బ్రైబ్ అడిగారు. సో దాంతోపాటు అంటే లైక్ ఇప్పుడు చూస్తే మనం గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జాలు జరిగినాయి, గవర్నమెంట్ ల్యాండ్లో కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, గవర్నమెంట్ ల్యాండ్లు ఇది అయిపోయినాయి. సో లైక్ అంటే నాలాల దగ్గర, చెరువుల దగ్గర, కెనాల్స్ పక్కన కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అంటే వాటికి ఇప్పుడు కన్స్ట్రక్షన్ అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అంటే డాక్యుమెంట్ లేక కాదు. సో 60 to 75% సబ్ రిజిస్టర్ తెలిసి రిజిస్టర్ చేసింది అంటే మన దగ్గర సబ్ రిజిస్టర్ అసలు ఏం చేస్తున్నాడు వితౌట్ వెరిఫికేషన్ అసలు ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. సో ఇవన్నీ అంటే లైక్ ర్యాండమ్గా అది గవర్నమెంట్ అని తెలిసినా కూడా అసలు ఎలా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అంటే ఇప్పుడు ఆర్టీఐ ఏం చెప్తుంది, ఆర్టీఐకి ఏదైనా మనము ఇప్పుడు ఏదైనా అడిగినప్పుడు సో ఇప్పుడు నేను కొన్ని రిపోర్ట్లు చూస్తే 65 to 75% అంటే ఇప్పుడు ఏదైతే ఇల్లీగల్ ల్యాండ్లో ఒక వాటికి రిజిస్ట్రేషన్లు ఉన్నాయి. ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు? సబ్ రిజిస్టర్ ఆఫీసర్లు. సో అలా ఎలా పడితే అంటే ఎక్కడ పడితే అక్కడ రిజిస్ట్రేషన్కి పర్మిషన్ ఇచ్చింది రిజిస్ట్రేషన్ అథారిటీ. సో రిజిస్ట్రేషన్ అథారిటీది తప్పనేసి నేను అంటున్నాను. అండ్ టౌన్ ప్లానర్లు అంటే ఇంజనీర్లు వీళ్ళ తప్పు కూడా ఉంది. సో ఇప్పుడు ఏదైనా ఒక పర్మిషన్ ఇచ్చామనుకోండి అది అంటే ఇల్లీగల్ కానీ అన్ఆథరైజ్డ్ కన్స్ట్రక్షన్ కానీ సో మనం దానికి ఇవ్వనప్పుడు దాన్ని వదిలేయాలి. సో వీళ్ళు ఏం చేస్తారంటే సమ్ బ్రైబ్ తీసుకునేసి దానికి పర్మిషన్ ఇచ్చేయడము అనేది అంటే ప్రీవియస్గా చాలా జరిగినాయి. ఎందుకంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఇవన్నీ తగ్గుతాయో అంటే లైక్ మనము అంటే ఒక టౌన్ ప్లానర్ స్ట్రిక్ట్గా ఉంటాడో, ఒక కమిషనర్ స్ట్రిక్ట్గా ఉంటాడో అప్పుడు ఒక సిటీ అనేది కంప్లీట్గా డెవలప్ అవుతుంది. సో మన నాగరికత చూసుకుంటే మన పూర్వీకులు కానీ మన నాగరికత 1300 BCలోనే మనము ఒక వెల్ డెవలప్డ్ సిటీస్ని కన్స్ట్రక్షన్ లైక్ హరప్పా కానీ మొహంజోదారో కానీ ఇట్లా సింధు నాగరికత గురించి మనం చూసుకుంటే సో మన పూర్వీకులే అంటే లైక్ వెల్ కన్స్ట్రక్షన్ చేశారు. అంటే లైక్ మీరు చూస్తే అంటే వెల్ ప్లాన్డ్ సిటీస్ అంటే ఫ్లడ్స్ వచ్చినా ఏం కాకుండా ఎక్కడ ఏం మునగకుండా అంటే అంత గ్రేడింగ్ అంటారు మనం అంటే ఒక పాయింట్ నుంచి ఒక వాటర్కి ఎలా కనెక్షన్ ఇవ్వాలి అనేది హౌజెస్ ఎట్లా ఒక వేలో ఎట్లా కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక లేఅవుట్కి ఇంకొక లేఅవుట్ మనం ఎట్లా కన్స్ట్రక్షన్ చేయాలనేది మన నాగరికతలోనే ఉంది. అలాంటి నాగరికతను మనం వదిలేసి అంటే ఇప్పుడు ఇదంతా అవ్వడానికి రీజన్ ఏంది అంటే మనం ఇంత డెవలప్ అయినా ఇంత టెక్నాలజీలో ఉన్నా కూడా ఇప్పుడు మనం ఏదైనా ఫ్లడ్స్ వచ్చినా కూడా మనకు ఫ్లడ్స్ అలర్ట్స్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు ఎర్లీగా ఎందుకు ఫ్లడ్స్ అలర్ట్ చేయట్లేరు? ఎందుకు అంటే మన సిస్టంలో లోపాలు ఉన్నాయి. సిస్టంలో లోపాలని మనం ఎవరు కరెక్ట్ చేయలేమా అంటే చేయవచ్చు. అంటే లైక్ ఎప్పుడైతే ఒక టౌన్ ప్లానర్ కరెక్ట్ నాలెడ్జ్ ఉండి ఒక అంటే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉండి తను ఎటువంటి అంటే ఆశించకుండా ఉంటారో అంటే ఒక కమిషనరు వీళ్ళ ద్వారా అంటే ఎందుకంటే మనం చాలా వరకు ఏమనుకుంటామంటే అధికారులు అంటే ఎవరో కాదు టౌన్ ప్లానర్ల చేతిలోనే అంతా ఉంటుంది. ఒక సిటీని వెల్ డెవలప్డ్గా అంటే ఒక ప్లానర్డ్ సిటీ చేయాలంటే ఎవరు? కమిషనరు, టౌన్ ప్లానర్లు. అంటే ఈ ఇంజనీర్లు మాత్రమే దాన్ని చేయగలరు. సో మనం ఏదైతే ఒక సబ్మిషన్ చేసినాక కనెక్టెడ్ ఉండాలన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ నుంచి ఒక డ్రైన్ ఇంకొక దానికి కనెక్షన్ ఉండాలి. సో ఇవన్నీ ఈ పాయింట్స్ అన్నీ మనకి ఎప్పుడైతే ఒక టౌన్ ప్లానర్ పర్ఫెక్ట్గా వెల్ ఎగ్జిక్యూటెడ్ చేస్తాడో అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినా వాటికి
ఆ వే అనేది ఉంటుంది. అది ఎక్కడి నుంచి ఫ్లడ్స్ వచ్చినా వాటర్ వచ్చినా డ్రైన్ అయ్యే ఛాయిసెస్ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నాం, ఫ్లడ్స్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెంచర్ వేశారు, ఒక ప్లాట్ వేశారు, ఆ చుట్టూ మనము కన్స్ట్రక్షన్ చేస్తాము. సో దానికి వే ఉండకుండా ఇంకొకటి మనము ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేయడము, లేకుంటే అటాచ్ చేయకుండా పర్మిషన్ ఇవ్వడం, ఇలాంటివి ఇవ్వడం వల్ల వాటర్ అని ఇప్పుడు ఇంట్లోకి వచ్చేసినాయి. సో నేనేమంటున్నా అంటే మీరు ప్రాపర్టీ కొనే ముందు సో అసలు యాజ్ పర్ నామ్స్ ప్రకారం కన్స్ట్రక్షన్ జరిగిందా, నాలా దగ్గర ఉందా, సో నాలా దగ్గర నుంచి ఎంత మీటర్లో ఉండాలి అంటే ఇవన్నీ కొన్ని రూల్స్ ఉంటాయి. ఇవన్నీ తెలుసుకోవాలి, ఇవన్నీ తెలుసుకొని ప్రాపర్టీ కొనండి. సో మోర్ ఎవర్ ఇంకొకటి ఏంటంటే అసలు ప్రాపర్టీ కొనే ముందు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, డాక్యుమెంటేషన్ని మనం అది అసలు ఎలా అనేది నేను ఒక కంప్లీట్ వీడియోలో మాట్లాడతాను. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రకారం నేనేమంటున్నా అంటే మనము ఇక్కడ వేరే కంట్రీస్లో ఇంత డెవలప్డ్గా ఇంత ఇది ఉన్నప్పుడు మన దగ్గర ఎందుకు మనం ఇది అవుతున్నాము అంటే ఇంకా అంటే ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్ ఎందుకు చేస్తున్నాము, ఫ్లడ్స్ని మనం అరికట్టలేమా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మనం కరెక్ట్ చేయలేమా, ఇవన్నీ మనం ఒక కామన్ మ్యాన్గా మనం ప్రశ్నిస్తూ ఉండాలి. సో అప్పుడు మాత్రమే ఇవన్నీ మనకు కరెక్ట్ అవుతూ ఉంటుంది. సో హోప్ మీకు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఏంటంటే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.